హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక ఆర్ట్ వర్క్ చూద్దాం. ఈ ఆర్ట్ వర్క్ వచ్చేసి టెక్స్చర్ ఆర్ట్ అంటాము. సో ఈ టెక్స్చర్ ఆర్ట్లో ఏంటంటే మనము ఒక MDF బోర్డు తీసుకున్నాను. దీని మీద ఒక పెద్ద రోజ్ ఫ్లవర్ డిజైన్ గీసాను. ఇక్కడ నేను యూస్ చేసేది ఏంటంటే మార్బుల్ పౌడరు, ఫెవికాల్, కొంచెం వాటర్ కలిపి పేస్ట్లా చేసుకొని ఒక కోన్లో వేసి దీన్ని కట్ చేసి యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నాకు అవుట్లైన్ కనిపిస్తుందో మొత్తం అవుట్లైన్ అంతా వేసేస్తాను. దీన్ని మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక ఫ్లాట్ బ్రష్ అంటే 4 నెంబర్ బ్రష్ తీసుకోవాలి. ఆ బ్రష్ అయితే తడి ఉండకూడదు అనమాట. తడి ఉండకుండా ఫ్లాట్గా ఉండాలి. ఆ బ్రష్ తీసుకొని పెటల్కి లోపల వైపు వాటికి ఇంప్రెషన్స్ ఇస్తాను. సో ఇప్పుడు ఆ అవుట్లైనర్ ఏదైతే లావుగా కనిపిస్తుందో అదంతా సన్నంగా అయిపోతుంది అనమాట. సో దీన్ని టెక్స్చర్ ఆర్ట్ అంటారు. ఈ ఆర్ట్ మ్యాక్సిమం కవర్ చేశాను నేను తీయడానికి. సో ఇట్లా మొత్తం చూసారా, బ్రష్తో లోపలికి లాగుతున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గా ఒక మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత ఏం చేశానంటే దీన్ని ఒక నైట్ వదిలేసేయాలి. ఏ ఆర్ట్ అయినా నైట్ మనము వదిలేస్తే అది ఆరిపోతుంది అనమాట. సో ఆరిన తర్వాత మొత్తం వైట్ పెయింట్ వేసేసాను. వైట్ పెయింట్ వేసాక నేను ఈ ఫ్లవర్కి ఏమనుకుంటున్నానంటే యాక్చువల్గా లైట్ పింక్ కలర్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండాలనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ వేసాను, ఫ్లవర్కి అయితే పింక్ షేడింగ్ లాగా వేశాను. అయితే ఇంకొంచెం ఎలివేట్ చేయడం కోసం ఆర్ట్ నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా కొంచెం బాగా చేద్దాం అనేసి గోల్డ్ ఫాయిల్ కూడా యూస్ చేశాను దీనికి. ఎక్కడెక్కడైతే ఇప్పుడు మీరు ఫ్లవర్ పెటల్స్కి మొత్తము అవుట్లైనర్ కనిపిస్తుంది కదా, అవుట్లైనరు ప్లస్ పోలెన్స్ ప్లేస్లో గోల్డ్ ఫాయిల్ యూస్ చేశాను. సో దానికే నాకు చాలా టైం పట్టింది గోల్డ్ ఫాయిల్ వేయడానికి. సో ఆ గోల్డ్ మొత్తం వైట్ పెయింట్ వేసాక గోల్డ్ ఫాయిల్ అంటించేసి గోల్డ్ ఫాయిల్ కూడా ఆరిన తర్వాత అప్పుడు నేను కలర్ షేడింగ్ వేశాను. అది కూడా ఆరిన తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక పింక్ షేడింగ్ ఉన్న ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట. అయితే దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నాను చూసారా. సో ఇవన్నీ ఆర్ట్ వర్క్లో చేస్తూ ఉంటే వస్తాయి. సో నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను ఈ టైపు. కానీ దీంట్లో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే నేను గోల్డ్ ఫాయిల్. సో ఈ మెటీరియల్ కూడా మీకు లింక్ పెడతాను. ఈ ఆర్ట్ కూడా ఎట్లా ఉందో మీరు కామెంట్లో తప్పకుండా చెప్పండి. తర్వాత నేను ఈ ఆర్ట్ వర్క్లో మీకు చెప్పబోయేది ఏంటంటే లాస్ట్ అంతా ఆరిపోయిన తర్వాత చాలామంది వార్నిష్ వేస్తారు కదా. వార్నిష్ అనేది డార్క్ కలర్ వాటికి బాగుంటుంది. లైట్ కలర్ అంటే వైట్ కానీ లైట్ ఎల్లో అట్లా వాటికి ఎట్లా ఉంటుంది అంటే వైట్ మీద లైట్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. సో మనం వైట్గా పెయింట్ కనిపించాలనుకున్నప్పుడు అది బాగోదు అనమాట. సో నేను ఇక్కడ రెజిన్ వాడాను. సో ఫైనల్గా టెక్స్చర్ ఆర్ట్ పెయింట్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఇది సో వైట్ బ్యాక్గ్రౌండ్ మీద పింక్ కలర్ ఫ్లవర్ విత్ గోల్డ్ ఫాయిల్ అనమాట. సో ఈ రెజిన్ వేయడం వల్ల అవుట్లుక్ ఇట్లా ఉంది. ఆర్ట్ ఎట్లా ఉందో చెప్పండి. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింకులు కూడా ఇస్తాను, తీసుకోండి. సో ఆర్ట్ వర్క్ ఎట్లా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో మ్యాక్సిమం అయితే వీడియో తీయడానికి నాకు తెలిసిన టిప్స్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.